హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ తెలుగమ్మ. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నేను బ్యూటిఫుల్ కుర్తీస్ అనేవి చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానీ, అలాగే కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్‌లోనే మనకి వచ్చాయన్నమాట. ఈ మధ్య నేను యాక్చువల్‌గా గుంటూరు అమ్మ వాళ్ళ హౌస్‌కి వెళ్ళినప్పుడల్లా నేను ఆహ్, షాపింగ్ చేస్తానండి. మ్యాక్స్‌కి వెళ్ళినా, ట్రెండ్స్‌కి వెళ్ళినా సేమ్ ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా ఉంటున్నాయి. ఆన్‌లైన్ స్టోర్స్‌లో చూసామంటే తక్కువ ప్రైస్ ఉన్నయేమో క్వాలిటీ వైజ్ కూడా చాలా తక్కువగా చీప్‌గా అనిపిస్తున్నాయి కొన్ని కొన్ని. అలాగే కొన్ని చూస్తే మరీ కాస్ట్ ఎక్కువ అనిపిస్తున్నాయి. సో, గుంటూరు లోకల్‌గా సిటీ మార్కెట్ అని ఉంటుందండి. వైష్ణవి కాంప్లెక్స్ దగ్గర. సిటీ మార్కెట్‌లో లోకేశ్వరి ట్రెండ్స్ షాప్ నంబర్ 105, 106 అనమాట. వీళ్ళ షాప్‌లో ప్రొడక్ట్స్ అయితే చాలా బావుంటాయి. డ్రెసెస్ కానీ, శారీస్ కానీ, అలాగే కాటన్ శారీస్ కానీ చాలా బావుంటాయండి. నేను అక్కడే పర్చేస్ చేశాను. నేను చూపించే అన్ని కుర్తీస్ కూడా నాకు మొత్తం కలిపి 3,500కి వచ్చాయన్నమాట. 3,500కి నేను పర్చేస్ చేశానండి. అలాగే లోకల్‌లో లేని వాళ్ళు ఔట్ ఆఫ్ కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ వాట్సాప్ నంబర్ నేను దీంట్లో స్క్రీన్ మీద ఇస్తాను. ఒకసారి చూడండి. వాళ్ళ వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ చేశారంటే వాళ్ళు లేటెస్ట్‌గా ఉండే డిజైన్స్ కానీ, మన ఇష్టాన్ని బట్టి ఉండే డిజైన్స్ కానీ పిక్స్ వాళ్ళు షేర్ చేస్తారు. మనం ఆన్‌లైన్‌లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కొరియర్ సర్వీస్ అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే వాళ్ళకొక యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. శ్రీ లోకేశ్వరి ట్రెండ్స్ అండి. దాన్ని గూడా ఫాలో అవ్వండి. లేటెస్ట్‌గా వచ్చే డిజైన్స్ అన్నీ గూడా వాళ్ళు అందులో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం మీరైతే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. డ్రెసెస్ అయితే చాలా బావుంటాయి. అలాగే నేను గూడా వాటిని స్టైల్ చేసి చూపిస్తాను ప్రతి డ్రెస్‌ని గూడా. ఓకేనా? అయితే డ్రెసెస్ చూసేద్దాం మరి. ఫస్ట్ టాప్ వచ్చేసి ఇదండి. నాకైతే చాలా నచ్చింది ఈ టాప్. ఇదొచ్చేసి ఇంకా చాలా లాంగ్ వచ్చిందనమాట టాప్. నాకు నీ లెంత్ వచ్చిందనమాట. కానీ నేనేంటంటే యాంకిల్ లెంత్ వచ్చినప్పటికి గూడా నేను ఎందుకు ఏసుకోలేదంటే, నాకంత యాంకిల్ లెంత్ అంత సెట్ అవ్వదు. సో, నేను కట్ చేయిచ్చేసి కింద ఫిట్టింగ్ చేయిచ్చానండి. మనకి హ్యాండ్స్‌కి గూడా ఇలా సేమ్ డిజైన్ మనకి టాప్‌కి కింద ఎలా అయితే వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. ఇదొచ్చేసి మనకి ఫ్రంట్ డిజైన్ మాట. ఫ్రంట్ మనకి ఇలాగా మిర్రర్స్‌తో ఇంకా ముత్యాలతో ఇలా వర్క్ అనేదొచ్చిందనమాట. చాలా బావుందండి ఇది. కెమెరాలో కన్నా విడిగా చూస్తే చాలా అనిపిచ్చింది. సో, కిందొచ్చేసి మనకి ఇలా వస్తది. బ్యాక్ సైడ్ మనకిలా బొందులనేవి వస్తాయి. ఇవి మనం ఏంటంటే ఫిట్టింగ్ కోసం ఫిట్టింగ్ నీట్‌గా ఉంటుంది. ఇది గనుక మనం ట్యాగ్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ నీట్‌గా ఉంటుంది. మనకి వెనకాల నెక్ ఇట్లా నార్మల్‌గుంది. వీళ్ళ దగ్గరేంటంటే మనకి స్మాల్ సైజెస్ ఉండవండి. అన్నీ లార్జ్ దగ్గర నుంచి స్టార్ట్ లార్జ్ ఎక్స్‌ఎల్, త్రిబుల్ ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్ అలా ఉంటాయన్నమాట. నేను తీసుకుందొచ్చేసి ఇది లార్జ్ సైజు. నాదైతే ఎక్సెస్ సైజ్ నార్మల్‌గా అయితే. ఎక్సెస్ కొన్ని బ్రాండ్స్‌లో ఎక్సెస్, కొన్ని బ్రాండ్స్‌లో అయితే స్మాల్ అనమాట. అప్పటికి నేను దీన్ని సైజ్ చేయించుకున్నా చాలా వచ్చింది ఫిట్టింగ్. మనకిది కొంచెం లెంత్ ఎక్కువ అనిపించినప్పుడు మనం కింద కట్ చేయిస్తే అంత లుక్ రాదండి. నేనైతే దీన్ని ఇక్కడ తీయిచ్చేసేసి ఫ్రంట్ ఇక్కడ ఇప్పదీసేసి ఇక్కడ కట్ చేయించి మళ్ళీ అటాచ్ చేయించుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది షరారా అండి. షరారా టైప్ అనమాట. నాకైతే ఈ టాప్ నేనెళ్ళేసరికి అక్కడ వేసున్నారు టాపు. విడిగా నాకైతే చాలా నచ్చింది ఈ టాపు. దీని లెంత్ వచ్చేసి చిన్నగానే వచ్చిందండి. లెంత్ వచ్చేసి అంటే షరారాకి మన పైన టాప్ వచ్చేసి కొంచెం షార్ట్ లెంత్‌లా వస్తది. ఫ్రంట్ ఇలాగా వర్క్ అనేది వచ్చింది. ఇందులో ఈ డిజైన్‌లో వచ్చేసి ఈ కలర్ చాలా అనిపించిందండి. మిగతా కలర్స్ అంత బాలేవు. మనం నిజంగా చెప్పాలంటే ఈ డిజైన్‌కి ఈ కలరే పర్ఫెక్ట్ అనమాట. అంత బావుండిద్ది. ఫ్రంట్ మనకిలాగా థ్రెడ్స్ అనేవొచ్చాయి. షార్ట్ హ్యాండ్స్ అనమాట. మనకి యాక్చువల్‌గా స్లీవ్‌లెస్ అనమాట. స్లీవ్‌లెస్‌కి లోపల హ్యాండ్స్ గూడా ఇచ్చారు. స్లీవ్‌లెస్ కంఫర్టబుల్ అనుకున్న వాళ్ళు స్లీవ్‌లెస్ ఏసుకోవచ్చు. ఇంకా బావుంటుంది. నేను అక్కడ వేసుంటే చూసాను గదా! స్లీవ్‌లెస్ ఇంకా బావుంటుంది. కిందొచ్చేసి మనకి గొట్టపట్టి లేస్ అనేది వస్తదనమాట. మొత్తం గూడా ఫ్లోరల్. బ్యాక్ సైడ్ నెక్ గూడా పైకుంటుంది మనకి. దీని ప్యాంట్ చూయిస్తాను నేను. ఈ ప్యాంట్ షరారా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇదొచ్చేసి మనకి స్కర్ట్‌లా ఉంటుందండి. దూరం నుంచి చూస్తే మనం స్కర్ట్ ఏసుకున్నామేమో అన్నట్టు ఉంటుంది. ప్యాంట్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బావుంది. ఇక్కడ మనకి గొట్టపట్టి వస్తుంది. కిందంతా కూడా ఇలా ఫ్రిల్స్‌లా వస్తాయి. చూసారా? ఒక్కొక్క లెగ్‌కి ఇంత విడ్త్ అనేది ఉంటుందనమాట. మనం వేసుకుంటే స్కర్ట్‌లా ఉంటుంది. ఇది కంఫర్టబుల్ కాదు, మాకు సెట్ అవ్వదనుకున్నోళ్ళు నార్మల్ లెగ్గింగ్ కూడా దానికి పెయిర్ అప్ చేసుకోవచ్చు.
ఫ్యాబ్రిక్ అయితే మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి, చాలా స్మూత్ ఉంది, చాలా బాగుండింది అనమాట. ఇప్పుడు వచ్చేది కూడా సమ్మర్, ఇట్లాంటి కాటన్వి కొంచెం డిఫరెంట్ స్టైల్స్ అన్నీ కూడా మనం కొనుక్కుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అనమాట, బేబీ పింక్ కలర్. ఇందాక ఏదైతే మనం షరారా చూపించాను కదా, దానికి ఇది చున్నీ అనమాట, దుపట్టా వచ్చింది. దీనికి మనకి ఇక్కడ సేమ్ గోటా పట్టి అనేది ఇచ్చారు. చాలా బాగుంది చున్నీ కూడా, చాలా బాగా వచ్చింది. కింద డిజైన్ వచ్చేసి ఇలా మన టాప్కి వచ్చినట్టు వచ్చింది డిజైన్ అనేది, పైన వచ్చేసి ఇలా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ టాప్ అండి. ఈసారి అయితే నాకు ఫుల్ సాటిస్ఫైడ్ అనిపించింది. మాకు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా నచ్చింది. ఏది తీసుకోవాలో ఏది తీసుకోవద్దు అనేది అర్థం కాల. ఇది వచ్చేసి ఆలియా కట్ అండి. మొత్తం కూడా మనకి మంచిగా వర్క్ అనేది వచ్చింది. ఇక్కడంతా కూడా మనకి చెంకీ వర్క్ వచ్చింది. వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుండింది. ఇది కూడా కొంచెం లాంగ్ లెంతే వచ్చిందండి. నేను దీన్ని కూడా కట్ చేయించి ఆల్ట్రేషన్ చేయించాను. బ్యాక్ సైడ్ కూడా దీనికి మనకి ఫిట్టింగ్ కోసం ఇలా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ నెక్ కూడా దీనికి పైకే ఉంటుంది. దీనికి కూడా మనకి కింద ప్యాంట్ అనేది ఇచ్చారు, సెట్ అనమాట. ఇది కూడా ప్యాంట్ వచ్చేసి ఇలా స్ట్రైప్స్ అనేవి వచ్చింది. పలాజో ప్యాంట్ అనమాట. పలాజోనే డీప్ పలాజో కాదు, ఇది కొంచెం అలా వచ్చింది. చాలా బాగుండింది. కానీ దీంట్లో అన్సాటిస్ఫాక్షన్ ఏంటంటే చున్నీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చున్నాడు. వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్నమాట. వాటిలో కొన్నిటికి చున్నీ బాగా ఇచ్చారు. వాటికి వచ్చిన చున్నీ, దానికి వచ్చిన చున్నీ ఇది వచ్చేసి ఆరెంజ్ రెడ్ ఇచ్చారు. మనకి బ్రాస్ ఉంటుంది కదా, బ్రాస్లో వచ్చింది అనమాట చున్నీ. మనకి చున్నీ అంత బాగా నచ్చలేదు అనుకుంటే వితౌట్ చున్నీ కూడా అది బాగుంటుంది. లేదా మనం ఇంకేదైనా చున్నీ, పెసరపచ్చ అంటాం కదా, ఆ గ్రీన్ అనమాట. ఇది కూడా వితౌట్ కట్సేనండి. ఫ్రంట్ మనకు మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది. ఇది రియల్ మిర్రర్స్ అనమాట. రియల్ మిర్రర్స్తో ఇది వర్క్ చాలా బాగుండినాయండి టాప్స్. మనకు వీడియోలో కన్నా కూడా విడిగా ఇంకా చాలా బాగున్నాయి. ఇలా మనకి హ్యాండ్స్కి ఒక చిన్న గొట్ట పట్టి అనేది ఇచ్చారు. సేమ్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఆల్ ఓవర్ వచ్చింది. ఇది కూడా అనార్కలి టైప్ అనమాట. వీటికి కూడా మనకు ఫిట్టింగ్ కోసం ఇలా సైడ్ థ్రెడ్స్ అనేవి ఇచ్చారు. వీటికి మనకి కింద ప్యాంట్ ఏమి ఇవ్వలేదు. సో మనం దీంట్లో మెరూన్ ఉంది కదా, మెరూన్ షేడ్ ఇటుకరాయి కలర్ అంటాం కదా, ఇటుకరాయి కలర్ ఉంది. లేదా ఆ లెగ్గిన్తో కానీ వైట్ లెగ్గిన్తో కానీ పేరప్ చేసుకోవచ్చు. లేదా యాంకిల్ లెంత్ జీన్స్తో అయినా పేరప్ చేసుకోవచ్చు అండి దీన్ని. నెక్స్ట్ ఇట్లా అన్నిటికన్నా కూడా నాకు చాలా చాలా నచ్చింది. ఇది వచ్చేసి మనకి కొంచెం ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా కానీ, అలాగే లక్ష్మీస్ బొటిక్ లక్ష్మి గారు కానీ వాళ్ళు ఈ మధ్య వేసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి టాప్స్ ఈ మధ్య ట్రెండ్ అయినాయి. ఇవి వచ్చేసి మనకి షార్ట్గా ఉంటాయి టాప్స్ అనేవి. చూడటానికి మన షర్ట్ మోడల్లో ఉంటుంది కాలర్ అనేది. కాలర్కి ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఉందంటే, కాలర్కి ముత్యాలు, రియల్ మిర్రర్ క్వాలిటీ మీకు చూస్తేనే ఇట్లా అర్థమైపోతుంది కదా. మనకి ఓల్డ్ స్టైల్లో కాలర్ ఉండేది కదా, అలా ఇచ్చారు కాలర్ కూడా. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ప్లెయిన్గా ఉండింది. హ్యాండ్స్కి ఏం వర్క్ రాలేదండి. అలాగే ఫ్రంట్ పాకెట్ ఇచ్చారు. ఆ పాకెట్కి కూడా సేమ్ మన కాలర్కి ఎలా అయితే వర్క్ వచ్చిందో రియల్ మిర్రర్స్తో సేమ్ అట్లనే వర్క్ వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా ఇక్కడ మనకి ఎంత స్టైలిష్గా బటన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుండిందండి. ఇది నాకైతే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. 700 అలా అనమాట. మనకి ఆన్లైన్లో ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి. విత్ ప్లెయిన్ వర్క్ రాకుండా ప్లెయినే చాలా ఎక్కువ కాస్ట్లో ఉండింది. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర. దానికి ప్యాంట్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ ఫ్లోరల్ అనమాట. పలాజో ప్యాంట్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ చూసారా ఎంత బాగుండిందో, అసలు సాఫ్ట్ ఉండింది. మనకి సమ్మర్కి మంచి కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా. అలాగే మనకి దీనికి
టాప్‌కి ఇలాగా స్టైల్‌గా మనకు కట్టుకోవడానికి ఇలా ఫ్లోరల్ ప్రింట్‌తో ఉండేది ఒకటి నాడాలా ఇచ్చారండి. బెల్ట్ టైప్ అనమాట. మనకి సైడ్‌కి ఇలా కుచ్చులాగా వేసుకోవచ్చు. లేదా మనకి ఇది అవసరం లేదంటే ఊరికలా ఫ్రీగా అన్నా వదిలేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ గూడా. నాకు ఏ డ్రెస్ సెట్ అయిందనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.